అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నెహెమ్యా పుస్తకం 1 నుంచి 3 అధ్యాయాలు చదువుకున్నాం. ఎజ్రా, నెహెమ్యా ఈ 2 పుస్తకాల్లో కూడా ఇజ్రాయేలీలు జెరుబ్బాబెల్ నాయకత్వంలో బబులోను నుండి తిరిగి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు. ఆ తర్వాత నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి యెరూషలేము చుట్టుపక్కల ఉండే ప్రాకారాన్ని నిర్మించాలి అని ప్రణాళిక వేయడం. 3వ అధ్యాయంలో ఆ చుట్టూ ఉండే ప్రాకారాన్ని నిర్మించడం మొదలు పెడతాం. ఇజ్రాయెల్ అందరూ కూడా ఆసక్తితో ఎవరెవరు ఏ పని చేస్తున్నారు, ఆ ప్రాకారాన్ని ఎలా కడతారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నెహెమ్యా పుస్తకం 4వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, మొదటి నుండి కూడా ఈ సన్బల్లటు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇబ్బంది పెడతానే వస్తున్నాడు. ఆ చుట్టూ రక్షణగా ఉండే ప్రాకారాన్ని కట్టనివ్వకుండా మొదటి నుండి అడ్డుకుంటానే వస్తున్నాడు అని మనం చదువుకున్నాం కదా. ఇంకా ప్రాకారం మొదలైపోయింది. 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అందరూ కడతం మొదలు పెట్టారు సమిష్టిగా అని చెప్పి. ఇంకా అదంతా కూడా పూర్తయిపోతుంది, చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పి బాగా కోపం తెచ్చుకొని ఎగతాళి చేస్తున్నాడు యూదుల్ని. ఎలాగా? షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? ఒక పక్కన వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తుంటే ఈ పని ఎప్పటికీ అవదో, మీరే ముగించేద్దాం అనుకుంటున్నారా? ఈ పని అసలు అవుద్దాం అనుకుంటున్నారా? మరలా రాయి మీద రాయి పెట్టి ఏదైతే కూలిపోయిందో ఆ ప్రాకారాన్ని నిర్మించుకోగలరా? మీకు రక్షణ కలగజేసుకోగలరా అని చెప్పి వాళ్ళని బలహీనపరుస్తున్నారు. ఏదన్నా మనం సాధించాలి అనుకున్నప్పుడు అది నువ్వు ఎప్పటికీ చేయలేవు, అది కాకుండా వేరే చేయి, ఇది నీ వల్ల కాదు, నీ వల్ల నీ కుటుంబం వల్ల కాదు అని చెప్పి చాలామంది మనల్ని ఎగతాళి చేస్తారు కదా, తక్కువ చేసి మాట్లాడతారు కదా. అలాగే ఇక్కడ యూదుల్ని కూడా మీరు పని చేయలేరు అన్నట్టుగా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడ గోడ కట్టేసుకుంటారేమో, యెరూషలేము మొత్తానికి కూడా రక్షణగా ఆ నిర్మాణం పూర్తి అయిపోద్దేమో అన్న భయంతో మీరు చేయలేరు అన్నట్టుగా వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఆశ, వాళ్ళ బలం అదంతా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరియు అమ్మోనీయుడైన టోబియా, మొదటి నుండి కూడా ఈ టోబియా సన్బల్లటు వీళ్ళిద్దరే కదా ఇజ్రాయేలీకి విరోధుల్లా కనపడుతున్నారు. ఈ టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్టున వారి రాతి గోడ పడిపోవును అనెను. ఆ చుట్టుపక్కల ప్రాకారాన్ని ఎందుకు కట్టుకుంటున్నారు? ఏ శత్రువు కూడా యెరూషలేము పట్టణంలోకి రాకుండా ఉండడానికి. ఆ కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగాయి కదా, వాటన్నిటికీ కూడా రక్షణగా ఈ చుట్టూ ఉండే ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారం లేకపోవడం వల్లే కదా ఇజ్రాయేలీలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నెహెమ్యా మొదటి 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. వాళ్ళు ఎంతో మంచిగా శ్రద్ధగా రక్షణ కావాలి అని ఆ గోడ కట్టుకుంటుంటే, మీరు కట్టే గోడ ఎంత బలహీనమైందో తెలుసా? ఒక నక్క దాని మీదకి ఎగిరినా కానీ ఆ గోడ పడిపోద్ది, అంత బలహీనంగా కడుతున్నారు మీరు అన్నట్టుగా వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. ఏ పని చేసేటప్పుడైనా కానీ ఈ పని నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇలా కాదు ఇలా చేయాలి, అసలు నీ వల్ల అవదో, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఉద్దేశం అసలు మనం అందులో విజయం సాధించకూడదు అని చెప్పి. ఇలా బయట నుండి మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సమయాల్లో మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. చదువుకుంటూ వెళ్దాం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లుగా చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరు కనుక వారి దోషమును పరిహరింపకము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? సగం వరకు వర్క్ పూర్తయిపోయింది, మేము ఇంకా ఇలాగే శ్రద్ధగా కట్టుకునేలాగా మాకు సహాయం చేయి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ మనమే వాళ్ళని తిడతాం, మనమే వాళ్ళని కొడతాం, ఇలా చేయకూడదు. పని పూర్తవ్వాలి, మనం అనుకున్నది సాధించాలి, దానికి కలిగే ఆటంకాలన్నింటినీ కూడా నువ్వే తొలగించు ప్రభు అని చెప్పి దేవుడికి ప్రార్థన చేయాలి. ఇక్కడ నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడే కానీ ఎవరెవరైతే వాళ్ళని విక్రిస్తున్నారో వాళ్ళని తిట్టట్లా, వాళ్ళని కొట్టట్లా. ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పని మొదలు పెట్టినా కానీ ఎవరో ఒకళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ మీద మనం పగ తీర్చుకోకూడదు. వాళ్ళు మనకి హాని చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని తిడతామో కొడతామో మనం చేయకూడదు. మనం దేవుడికి ప్రార్థన
యుద్ధం చేయాలి, ఈ పనికి వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా నువ్వే తొలగించు, వాళ్ళని నువ్వే శిక్షించు, మాకు ఓపికనివ్వు, ఈ పని పూర్తి చేసేలాగా మా అందరికీ కూడా సహాయం చేయి అని చెప్పి దేవుడిని మనం సహాయం అడగాలి. అంతేగాని వాళ్ళ మీద హింస చేయకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సగం పని పూర్తయిపోయింది. అంటే ఆ చుట్టుపక్కల ఉండే రక్షణగా ఉండే ప్రాకారాన్ని ఎంత ఎత్తు అయితే కట్టాలో అందులో సగం ఎత్తు ఆల్రెడీ కట్టారు అందాని అర్థం. చుట్టుపక్కల వాళ్ళు ఎంత హేళన చేస్తున్నా, ఎంత విక్రిస్తున్నా కానీ, ఎంత వాళ్ళని నీరుగార్చాలి అని ప్రయత్నిస్తున్నా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పని జరిగించుకుంటూనే వెళ్తున్నారు. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడెను అనియు బేటలన్నీయు కప్పబడెను అనియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేం మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెను అని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా. వాళ్ళందరూ కూడా ఎందుకు యుద్ధానికి వస్తున్నారు? ఇప్పుడు దాకా యెరూషలేముకు చుట్టూ ప్రాకారం లేదు కాబట్టి యెరూషలేం ప్రజల్ని ఈజీగా దోచుకునేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు చుట్టూ ప్రాకారం పూర్తయితే ఇక నుంచి అలా కుదరదు కాబట్టి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు. అంటే యుద్ధానికి వద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు నెహమ్యా? మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి ఉంచితిమి. మొదటగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనే అన్నిటికీ బలాన్ని ఇచ్చేది. ప్రార్థన చేస్తూ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అనే సమాచారం ఉంది కాబట్టి, వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి వస్తారో తెలియదు కాబట్టి వీళ్ళందరూ కూడా సిద్ధపడి ఉంటున్నారు. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేము అని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండకను చూడకుండాను మనం వారి మధ్యకు జొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అనిరి. బయట నుండి వచ్చే ప్రతి సమస్యని తట్టుకున్నారు కానీ లోపల నుండి అంతరంగా వచ్చే సమస్యలు అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. బయట నుండి ఎవరినన్నా మనం తట్టుకోగలం కానీ మన కుటుంబంలోనే సమస్యలు ఉంటే, మన కుటుంబంలో ఒకరింకొకరి వ్యతిరేకంగా మారితే, లేదా మన బంధువుల్లోనే ఒకరింకొకరి వ్యతిరేకంగా మారితే, మన ప్రజల్లోనే మన సంఘంలోనే ఒకరు ఇంకొకరికి వ్యతిరేకంగా మారితే అది ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బయట నుండి వచ్చే శత్రువుల కన్నా ఇజ్రాయేలీలకి వాళ్ళల్లోనే ఉండే శత్రువులు చాలా ప్రమాదకరం అనేది మనం గమనించాలి. ఎప్పటి నుండో పనిచేస్తున్నారు కాబట్టి చాలా రోజుల నుండి వాళ్ళందరూ కూడా కొంచెం బలహీనపడ్డారు. పని గురించి కంప్లైంట్లు పెడతాం మొదలు పెట్టారు. దీన్ని అదునుగా చూసుకుని శత్రువులు కూడా చెలరేగిపోతున్నారు. ఏం చేస్తున్నారు? మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కల నుండి మీరు మా సహాయమునకు రావలెను అని మాటి మాటికి మాతో చెప్పగా కొంతమంది శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారంటే, ఇదిగో మేము పని చేస్తున్నాం, మాకు సహాయం చేయండి అని చెప్పి పద్దాక వచ్చి అడుగుతున్నారు. ఎందుకు? వీళ్ళు చేసే పని ఆపాలి కాబట్టి. డైరెక్ట్గా ఆపమంటే ఆపరు కాబట్టి, ఇదిగో మాకు వేరే పని ఉంది, మాకు సహాయం చేయండి, ఇదిగో మాకు పెళ్ళి ఉందే సహాయం చేయండి, ఇదిగో మేము ఇల్లు కట్టుకుంటున్నాం సహాయం చేయండి, ఈ 2 రోజులే కదా తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు, ఈ 2 రోజులే కదా తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మార్గం తప్పిస్తున్నారు, దారి తప్పిస్తున్నారు. మాకు సహాయం చేయండి అని చెప్పి మాటి మాటికి వచ్చి వీళ్ళు చేసే పని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలముల్లోనూ పైనున్న స్థలముల్లోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని. చాలా మంది వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు యుద్ధం జరిగిద్దో కూడా తెలియదు కాబట్టి ఒక పక్కన యుద్ధానికి వచ్చేవాళ్ళు ఉన్నారు బయట నుండి, లోపల పనిచేసే వాళ్ళలో కొద్దిగా అసహనం పెరుగుతుంది. యూదుల్లోనే ఉండే శత్రువులు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రెడీగా కత్తులు పట్టుకొని ఈటెలు వెండ్లు ఏదో యుద్ధానికి సిద్ధమైనట్టుగా వీళ్ళందరినీ కూడా నెహమ్యా సిద్ధపరుస్తున్నాడు. ఎప్పటికప్పుడు రెడీగా ఉండేలాగా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండేలాగా జనాలను అక్కడ పెట్టి ఇంకో పక్కన యెరూషలేం ప్రాకారం ఆకుండా అది కూడా కట్టిస్తున్నాడు అని దాని అర్థం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడును అగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. అయ్యా ఇదంతా కూడా మనం ఎందుకు చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మనం చుట్టూ కట్టే ఈ ప్రాకారం మన రక్షణ నిమిత్తమే. ఈ కొద్ది రోజులు మనం కష్టపడదాం, ఈ 2 నెలలు మనం కష్టపడదాం. కష్టపడి ఒక్కసారి మనం ఈ ప్రాకారాన్ని పూర్తి చేసాము అంటే ఆ తర్వాత ఎవరో కూడా మన మీద దాడి చేయలేరు, ఏ శత్రువు మన మీదకి రాలేడు. మనల్ని, మన కుటుంబాన్ని, మన అక్క చెల్లెల్ని, మన భార్యల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించుకుంటాం. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కనుక మనం అలసిపోయామంటే, ఇప్పుడు కనుక మనం ఆపేసామంటే పని, ఇప్పుడు కనుక ఈ శత్రువుల ఇబ్బందులకి మనం లొంగిపోతే మనం ఎప్పటికీ కూడా ఈ పని జరిగించలేము. వాళ్ళు ఎప్పుడు అడ్డుకుంటూనే ఉంటారు కాబట్టి మన రక్షణ కోసమే మనం ఎందుకు చేస్తాం
చేస్తున్నామో అనేది గుర్తెచ్చుకొని అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని పోరాడండి అని చెప్పి నెహమ్యా వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తున్నాడు. ఎప్పుడైతే నెహమ్యా బోధ విన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని మరలా పని కొనసాగిస్తున్నారు. చదువుకుంటూ వెళ్దాం. వారి యోచన మాకు తెలియబడెను అనియు దేవుడు దానిని వ్యర్థము చేసెను అనియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. వారి యోచన మాకు తెలియబడెను అంటే చాలా రకాలుగా డైవర్ట్ చేద్దాం అనుకున్నారు కదా. మాకు పని ఉంది, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని, లేకపోతే మీరు ఇది కట్టలేరు అని, లేకపోతే యుద్ధాలు వస్తున్నాయి అని చాలా రకాలుగా డైవర్ట్ చేద్దామని ప్రయత్నించారు కదా. కాకపోతే అవేమి వినకుండా వీళ్ళు అలసిపోతున్నా కానీ పని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అదంతా కూడా ఆ శత్రువులు సమాచారం తెలుసుకున్నారు. వాళ్ళు వేరే రకంగా ప్రయత్నాలు చేస్తారు. ఇజ్రాయెల్ మాత్రం అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయుచూ వచ్చిరి, సగం మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చిరి. సగం మంది ఏమో పనిచేసే వాళ్ళలాగా, మిగతా సగం మంది ఏమో ఆ పని ఆగకుండా చూసేలాగా. ఎవరెవరైతే శత్రువులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడానికి, ఎప్పుడు యుద్ధం జరిగినా కానీ సిద్ధంగా ఉండడానికి అన్నట్టుగా సగం మంది పనిచేస్తున్నారు, సగం మంది వాళ్ళని రక్షిస్తున్నారు. అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. అందరూ రెడీగా ఉన్నారు. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొనిరి. ఒక చేతితోనేమో పని చేస్తున్నారంట, ఇంకో చేతితోనేమో ఆయుధం పట్టుకున్నారంట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మేము పని చేస్తాము, మా కుటుంబాలకి, మా గోత్రాలకి మేము రక్షణ కలిగించుకుంటాము, మా దేవాలయానికి రక్షణ కలిగించుకుంటాము. దీన్ని ఆపాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే, మా మీదకి యుద్ధానికి వస్తే మేము ఎదిరించడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా ఒక పక్కన పని చేస్తున్నారు, ఒక పక్కన యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనే సూచన చూపిస్తున్నారు. అంత ధైర్యంగా, అంత విశ్వాసంతో ఇజ్రాయేలీలు ఆ పని ముగిస్తున్నారు. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు ఒక కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎప్పటికీ రెడీగా పెట్టుకున్నారు. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము, మనందరం కూడా చాలా దూరంగా ఉండి పనిచేస్తున్నాము గనుక ఏ స్థలముల్లో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఎవరన్నా కానీ యుద్ధానికి వస్తే వాళ్ళు ఎటువైపు నుండి యుద్ధానికి వస్తున్నారో అక్కడ మేము బాకా ఊతాం, ఆ శబ్దం చేస్తాం. ఎక్కడైతే మీకు శబ్దం వినపడిద్దో అక్కడికి మీరు అందరూ కూడా రండి, అక్కడ మనం యుద్ధం చేద్దాం అన్నట్టుగా వీళ్ళ ప్లాను. నెహమ్యా చూడండి, ఒక పక్కన మంచిగా ప్లాన్ వేస్తున్నాడు, యుద్ధాన్ని, శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ప్లాన్ వేస్తున్నాడు. అలాగే పని ఎలా పూర్తి చేయాలి, వీలైనంత త్వరగా ఆ రక్షణ ప్రాకారాన్ని ఎలా కట్టాలి, ఇదంతా కూడా చూసుకుంటున్నాడు. అన్ని రకాలుగా కూడా ఒక మంచి నాయకుడిలాగా వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా బలహీనమైతే అక్కడ కూడా మంచిగా ఉపన్యాసం చేసి ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామో గుర్తెచ్చుకోండి అన్నట్టుగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నాడు. ఈ రోజు కూడా మనం ఏది సాధించాలన్నా కానీ మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి, సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి, ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళని ఎదిరించే ధైర్యం కూడా కావాలి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రకారము మేము పని అందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. పొద్దునుండి సాయంత్రం దాకా సగం మంది రక్షణగానే ఉన్నారు, మిగతా సగం మంది పనిచేస్తూ ఉన్నారు. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయుదురు అని చెప్పితిని. పగలు పనిచేసిన వాళ్ళు రాత్రి కాపలా కాసేలాగా, రాత్రి పనిచేసిన వాళ్ళు పగలు కాపలా కాసేలాగా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోకుండా అందరూ కూడా అక్కడే ఆ ప్రాకారం దగ్గరే ఉండేటట్లుగా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. వస్త్రములను తీసివేయలేదంటే వీళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు, అటు యుద్ధానికైనా ఇటు పని చేయడానికైనా. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు అని దాని అర్థం. ఈ పని మొత్తానికి ప్రతిఫలం ఎక్కడొచ్చింది అనేది కూడా తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బయట నుండి ఏ ఆపద వచ్చినా కానీ మనం వాళ్ళని ఎదిరించకుండా, తిట్టడమో కొడతామో అలా మనం చేయకుండా దేవుడికి ప్రార్థన చేయాలి. మనం సిద్ధపడి ఉండాలి. ఒకవేళ ఎవరన్నా ఎదిరించడానికి వస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి, కానీ మనం ముందెళ్ళి దాడి చేయకూడదు. వాళ్ళు వెక్కిరిస్తున్నారు కదా, తిడుతున్నారు కదా అని చెప్పి మనం వెళ్ళి దాడి చేయకూడదు. దేవుడికి ఆ భారాన్ని వదిలేయాలి. మనం మాత్రం కష్టపడి పనిచేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇజ్రాయేలీలు బద్ధకంగా కూర్చోవాలా. వాళ్ళు పని చేస్తున్నారు, చాలా శ్రమించి పని చేస్తున్నారు. ఒక పక్కన యుద్ధం చేయడానికి వస్తారన్నా కానీ భయపడకుండా దేవుడి మీద ఆధారపడి ఇజ్రాయేల్ ఎలా అయితే పనిచేస్తున్నారో ఈరోజు మనం అనుకునే ప్రతి దాన్ని కూడా అలాగే మనం సాధించాలి అనేది కూడా ఈ నెహమ్యా పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయం.
తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా ఇజ్రాయేలీల్లోనే వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఎలా ఇబ్బందులు వచ్చాయి అనేది మనం చదువుకుంటాం. 4వ అధ్యాయం అంతా కూడా బయట నుండి ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి అనేది మనం చదువుకుంటాం. బయట నుండి వచ్చే ఇబ్బందుల కన్నా కూడా లోపల నుండి వచ్చే ఇబ్బందులు, నా అనుకున్న వారు మన కుటుంబానికో మన బంధువులకో అలా చెందిన వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులే చాలా కఠినంగా ఉంటాయి ఎదుర్కోవడానికి అనేది కూడా మనం గమనించాలి. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఇజ్రాయేలీలోనే వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఎలా సమస్యలు వచ్చాయి, అపవాది వాళ్ళని ఎలాగా మార్చింది అనేది 5వ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్దాం. తమ సహోదరులైన యూదుల జనుల మీద వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. భార్యలు ఫిర్యాదు చేశారంట. ఏమనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుము అనిరి. అందరూ కూడా ఈ ప్రాకారం పనుల మీదే ఉన్నారు. ఇంట్లో మాకు తినడానికి కూడా లేవు, ధాన్యం కావాలి అని కొంతమంది వచ్చారు. మరికొందరు క్షామము ఉన్నందున, క్షామం అంటే కరువులాగా ఇబ్బంది పడుతున్నాము, మా భూములను ద్రాక్ష తోటలను మా ఇంట్లను కుదువు పెట్టితిమి గనుక మీ వద్ద ధాన్యము తీసుకొందుము అని. మరికొందరు కూడా వచ్చి తినడానికి లేదు, మీ పనిచేసే వాళ్ళ దగ్గర ఏదైతే ఆహారం ఉందో అది మాకు ఇవ్వండి అన్నట్టుగా మరికొంతమంది వచ్చారు. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా, మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా, మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. దాసులగుటకై అప్పగింపవలసి వచ్చానంటే ఆ కాలంలో ఇజ్రాయేలీల మీద బాగా పన్ను విధించబడింది. నెహెమ్యా ముందు కాలంలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా పన్నులు విధించడం, మరలా దేశంలో కూడా కొంచెం కరువు ఉండడం, పంటలు సరిగా పండకపోవడం, చుట్టూ రక్షణ ప్రాకారం లేదు కాబట్టి బయట నుండి చాలా మంది వచ్చి దోచుకోవడం, వీటి వల్ల మా కుమారుల్ని బానిసలుగా, దాసులు అంటే బానిసలుగా వేరే వాళ్ళకి అప్పగించాల్సి వచ్చింది. మేమంతా పేదరికంలో బతుకుతున్నాం. ఇప్పటికీ మా కుమార్తెల్లో కొందరు దాసత్వంలోనే ఉన్నారు, వాళ్ళని దాసులుగా మేము అమ్మేస్తున్నాం. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమునుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిక్కిలి కోపడితిని. మీరు గమనించండి, నెహెమ్యా ఏమి సంవత్సరాలుగా వాళ్ళ చేత పనిచేయించట్లా. మహా అయితే పనిచేయడం ఆరంభం అయ్యి ఒక నెల రోజులు మాత్రమే అవుతుంది. కాకపోతే ఎప్పటి నుండో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇజ్రాయేలీలు ఇప్పుడు తెచ్చి నెహెమ్యా ముందు పెడుతున్నారు. అయ్యో వీటన్నిటి వల్ల పని ఆగిపోతుంది, ఇంకొద్ది రోజులు పని చేస్తే మన పని పూర్తయిపోద్ది, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారే అని చెప్పి నెహెమ్యా కోపడుతున్నాడు. అసలు ఈ సమస్యలన్నీ రావడానికి గల కారణం ఏంటి, అది కూడా కింద చదువుకుంటూ వెళ్దాం. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, నాలో నేనే యోచన చేసి అంటే ఎప్పుడైతే నెహెమ్యా కోపం వచ్చిందో ఆ కోపం వెంటనే ప్రజలందరి మీద చూపించట్లా. దానికి ఎవరు కారణమో కేవలం ఆ అధికారుల మీద మాత్రమే ఆ కోపాన్ని చూపిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. ఎక్కడో ఎవరి మీదో మనకు కోపం వస్తే ఆ కోపాన్ని మనం ఇంట్లో వాళ్ళ మీదో, భార్య మీదో, పిల్లల మీదో, బంధువుల మీదో వాళ్ళ మీద చూపించకూడదు. కోపం వచ్చింది కరెక్టే, కానీ దానికి ఏ సంబంధం లేని వాళ్ళ మీద కోపడ్డం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నెహెమ్యా కూడా పనాగిపోతుంది అని కోపం వచ్చినప్పటికీ ఎవరు ప్రజలింతగా బాధపడడానికి కారణం, ప్రజలపైన ఇంత పన్ను భారాలు కానీ, ఆహారం లేనంతగా ప్రజలు ఇబ్బంది పడడానికి కానీ ఎవరు కారణం, అధికారులు కదా అని చెప్పి ఆ అధికారులను గద్దిస్తున్నాడే కానీ పనాగిపోయింది కదా అని చెప్పి ప్రజలను గద్దించట్లేదు. ఆ అధికారులతో చెప్తున్నాడు ఏమని, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారు అని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి, చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా సమకూర్చాడు, ఇజ్రాయెల్ అందరినీ కూడా సమకూర్చి మీరు చేసే పని ఏంటి, జనాల దగ్గర వడ్డీ ఎక్కువగా తీసుకుంటున్నారా, బైబిల్ ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం వడ్డీ ఎక్కువగా తీసుకొని నీ తోటి ఇజ్రాయేలీని ఇబ్బంది పెట్టకూడదు, డబ్బు కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఆహారం లేకుండా వాళ్ళకి చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. అయినా కానీ మీరెందుకు వడ్డీలు ఎక్కువగా తీసుకొని జనాలను ఇబ్బంది పెడుతున్నారు. అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా. అన్యులు అంటే ఇజ్రాయేలీలు కాని వాళ్ళు, ఎవరెవరైతే అన్యులు ఉంటారో వాళ్ళకి ఎవరెవరినైతే ఇజ్రాయేలీని బానిసలుగా పంపారో వాళ్ళందరినీ కూడా నెహెమ్యా తన సొంత ఆస్తి, తన దగ్గర ఏదైతే ఆస్తి ఉంటుందో అదంతా కూడా పెట్టి ముందుగా వాళ్ళని విడిపించాడు. అన్యుల దగ్గర బానిసత్వం చేసే వాళ్ళని అయితే విడిపించాడు. అయితే ఇజ్రాయేలీలోనే కొంతమంది ధనికులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళని విడిపింపకుండా అసలు మీరు చేసేది కరెక్ట్ కాదు కదా, ఒక ఇజ్రాయేలీయుడు ఇంకో ఇజ్రాయేలీయుడికి బానిసగా ఉండకూడదు కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనకి, మీ సహోదరులను ఇబ్బంది పెట్టకూడదని, మీ సహోదరులను అమ్మడం కానీ కొనడం కానీ
బానిసలుగా చేసుకోవడం కానీ అలా చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, అయినా మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు? వారు ఏమీ చెప్పలేక ఓరకుండిరి. ధర్మశాస్త్ర ప్రకారంగా గద్దిస్తున్నాడు కాబట్టి ఎదురేమీ చెప్పకుండా ఉన్నారు. ఒకవేళ ఎదిరిస్తే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు అని బహిరంగంగా నెహమ్యా చెప్పాడు కాబట్టి అక్కడ యాజకులు కానీ ప్రవక్తలు కానీ వాళ్ళు విధించే శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఏ మాట చెప్పకుండా ఊరకున్నారు. అంటే వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించారు. ఇప్పటిదాకా డబ్బు కాశబడి వడ్డీ కాశబడి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టామే, ఇక నుండి ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించారు. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుడికి భయపడి ఉండాలి, మనుషులకు కాదు. దేవుడు ఏం చెప్పాడా దాని ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా లేదా అని దేవుడికి భయపడాలి, మనుషులకు కాదు. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. నెహమ్యాతో పాటు ఎవరెవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండే ఆస్తిని, వాళ్ళ దగ్గర ఉండే ధాన్యాన్ని, ఎవరెవరైతే పైన పేదవాళ్ళు మాకు ఇది లేదు మాకు అది లేదు అని వచ్చారో వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేసాం, మీరు కూడా అలాగే చేయండి, డబ్బు కాసపడి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని నెహమ్యా వాళ్ళని కూడా గద్దిస్తున్నాడు. ఆ అప్పు పుచ్చుకొనకుందాము, మరలా ఇవ్వండి, వడ్డీ కట్టండి, అది ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళని హింస పెట్టం మేము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షరసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడి అని నేను మిమ్మును బతిమలాడుచున్నాను అంటిని. నేను మిమ్మును బతిమలాడుచున్నాను. ధర్మశాస్త్ర ప్రకారంగా మాట్లాడాలంటే మీరు చేసింది తప్పు కాబట్టి మీకు శిక్ష విధించాలి అన్నట్టుగా కఠినంగా మాట్లాడట్లేదు. మీరు మారు మనసు పొందండి, మరలా వాళ్ళకి సహాయం చేయండి. మీరు వాళ్ళ దగ్గర నుండి ఎంతైతే తీసుకున్నారో అందులో కొంత ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ పేదరికంలో నుండి వాళ్ళకి తినడానికి కూడా లేవు కదా అవన్నీ కూడా ఇచ్చి మీరు వాళ్ళని ఆదుకోండి అని చెప్పి బతిమలాడుతున్నాడు. ఒక మంచి నాయకుడు ఎలా ఉండాలి, ఎవరి మీద కోపడాలి, ఎవరి మీద కోపడకూడదు, ఎటువంటి సమయాల్లో ఎలా ప్రవర్తించాలి, ఏం మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ అహంకారాన్ని ఎలా అణచాలి, ఈగోకి పోకుండా వాళ్ళ దగ్గర మనమే ఎలా తగ్గి ప్రవర్తించాలి, మనం తగ్గి ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మంచిగా మారతారు. ఇవన్నీ కూడా ఈ నెహమ్యా గారి నుండి మనం నేర్చుకోవాలి. మీరు గమనించండి, ఇదంతా కూడా త్వరగా చేస్తున్నాడు. ఎందుకంటే మరలా పని ఆగకూడదు, చుట్టూ కట్టే రక్షణ కూడా ఆ ప్రాకారం ఆగకూడదు కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా చేస్తున్నాడు. జనాలు ఏవేవైతే సమస్యలు తీసుకొచ్చారో వాటన్నిటిని త్వరగా పరిష్కరిస్తున్నాడు. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరము అనిరి. వారందరూ కూడా మారు మనసు పొందారు. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును. తన పని ముగింపకయు ఉండినట్లు దులిపివేయును అంటే మీరు ఇక్కడ మాట ఇచ్చారు కదా వాళ్ళందరినీ కూడా ఇంక ఇబ్బంది పెట్టము, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటామని. ఎవరెవరైతే ఈ మాట తప్పుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. ఇదిగో నేను ఎలా అయితే నా బట్టలు దులిపేసుకుంటున్నానో దేవుడు కూడా మిమ్మల్ని అలా దులిపేస్తాడంటే మీకు తీర్పు తీరుస్తాడు అని దాని అర్థం. అలాగా అందరి ముందు ఒక సూచన కూడా ఇచ్చాడు. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాక అని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగును గాక అని చెప్పి యెహోవాను స్తుతించారు. అంటే జనాభా మొత్తం కూడా దానికి ఒప్పుకున్నారు. అలాగా వాళ్ళందరి చేత ప్రమాణం చేయించాడు. మేము యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటాం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ప్రమాణం చేశారు అని దాని అర్థం. జనులందరూ ఈ మాట చొప్పునే జరిగించిరి. ఏవేవైతే మొదటగా సమస్యలు తీసుకొచ్చారో నెహమ్యా దగ్గరికి ఆ సమస్యలన్నింటినీ కూడా నెహమ్యా ఇప్పుడు పరిష్కరించాడు. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అధికారికి రావాల్సిన సొమ్ము అంటే జీతం కూడా తీసుకోకుండా నెహమ్యా పనిచేస్తున్నాడు, ఇజ్రాయెల్ కోసమే పనిచేస్తున్నాడు అని దాని అర్థం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షరసమును, 40 తురముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వాళ్ళందరూ కూడా జనాల్ని ఇబ్బంది పెడతా వచ్చారు. జనాలు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అన్నట్టుగా జనాల పైన అధిక భారాన్ని మోపుతూ వచ్చారు. నెహమ్యా మాత్రం ఒక మంచి నాయకుడిలాగా, ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా వాళ్ళకే సహాయం చేస్తూ ఒక మంచి అధికారిలాగా ఉన్నాడు. వారి పనివారు సహా జనుల మీద భారం
భారం మోపుచూ వచ్చిరి. అధికారులు మాత్రమే కాదు, ఆ అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళు కూడా జనాలను ఇబ్బంది పెట్టారు. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడి భయం, మనుషుల భయం కాదు, డబ్బు మీద ఆశ కాదు. ఎవరికైతే దేవుడి మీద భయం ఉంటుందో వాళ్ళు మాత్రమే జనాలను మంచిగా పరిపాలన చేయగలరు. స్వార్థం లేకుండా, అవినీతి లేకుండా, కేవలం దేవుడి మీద భయం కలిగిన వాళ్ళు, అన్ని దేవుడు చూస్తాడు కదా, నేను ఏ తప్పు చేసినా దేవుడు చూస్తాడు కదా, నన్ను కూడా శిక్షిస్తాడు కదా అని చెప్పి దేవుడి భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే గొప్ప నాయకులుగా ఎదగలరు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పని వారు ఆ పని చేయించు వచ్చిరి. నెహమ్యా అక్కడే నిలబడి మీరందరూ కూడా పని చేయండి, నేను మాత్రం గొడిగేసుకుని ఉంచుంటాను అన్నట్టుగా ఈయనేమీ అధికారం చూపించట్లేదు. నెహమ్యా కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నాడు. నెహమ్యా దగ్గర ఎవరైతే పని వాళ్ళు ఉంటారో, అర్థశాస్త్రి ఇచ్చి పంపించాడో వాళ్ళు కూడా ఆ పని చేస్తూనే ఉన్నారు. అంటే అందరూ కూడా పని చేస్తున్నారు. ముందుగా తాను పని చేసి ఎదుటోళ్ళందరూ కూడా చేయమని చెప్తున్నాడు. అంతేగాని ఒక అధికారిలాగా ఏదో అధికారం చూపిస్తా, గర్వం చూపిస్తా అలాగ లేడు నెహమ్యా. తాను పని చేస్తూ ఎదుటి వాళ్ళకి అలా చేయమని చెప్పేలాగా ఒక మంచి రోల్ మోడల్ లాగా ఉన్నాడు. భూమి సంపాదించుకొనిన వారము కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల్లో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. భూమి సంపాదించుకున్న వాడిని కాదంటే నేను ఆస్తి కూడా సంపాదించుకోలేదు, జనాల దగ్గర లంచాలు తీసుకోలేదు, నా జీతం కూడా నేను తీసుకోలేదు, జనాల కోసమే నేను పనిచేస్తున్నా, నేను మరలా గర్వం చూపించట్లా, అందరితో పాటు కలిసే భోజనం చేస్తున్నా, నా దగ్గర ఉన్న వాళ్ళందరికి కూడా పరిపూర్ణంగా అన్ని దక్కేలాగా నేను చూస్తున్నా. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధములైన ద్రాక్షరసములను సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను ఆపేక్షింపలేదు. వాళ్ళు అప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి నెహమ్యా తన జీతం కూడా తీసుకోకుండా అందరి కోసం పనిచేస్తున్నాడు. ఏ విధంగా అయినా కానీ ఆ యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని మనం కట్టాలి, అందరికీ కూడా మంచి రక్షణ అందాలి అనే ఉద్దేశంతో నెహమ్యా పనిచేస్తున్నాడు. ఆ ఒక్క ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఖచ్చితంగా ఎవరెవరైతే మనస్ఫూర్తిగా ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం మంచి హృదయంతో చేస్తే, మనం దేవుడి ఆజ్ఞానుసారంగా చేస్తే, దేవుడి మీద దృష్టితో మనం చేస్తే, మనం ఏ పని చేసినా కానీ అందులో దేవుడు విజయాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు. 4వ అధ్యాయంలోనేమో బయట నుండి వచ్చే శ్రమలు అవన్నీ కూడా ఎలా తట్టుకున్నారు అని మనం చూసాం. 5వ అధ్యాయంలోనేమో ఇజ్రాయెల్ ప్రజల్లోనే ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎలా పరిష్కరించుకున్నారు, ఫైనల్గా మరలా ఆ ప్రాకారాన్ని కడతాం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుంటూ వెళ్దాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా, అంటే దాదాపుగా మొత్తం పనంతా కూడా పూర్తయిపోయింది. కేవలం గుమ్మాలు తలుపులు అవి పెట్టే పని మాత్రం మిగిలింది. అంటే 90% పని పూర్తయిపోయింది అని దాని అర్థం. సన్బల్లటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారును విని, వీళ్ళు మొదటి నుండి వ్యతిరేకించే వాళ్లే కదా, ఆ పనిని ఎలా అడ్డుకోవాలా అని చూసేవాళ్లే కదా, ఇంకా పని చివరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడైనా వీళ్ళని ఆపాలి అన్నట్టుగా వాళ్ళు ఇంకా ప్రయత్నాలు పెంచారు ఆపడానికి. ఏమేం చేస్తున్నారు వాళ్ళు? సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామముల్లో ఒక దాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. ఏదో ఫంక్షన్ ఉందరా, మనందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాంరా, ఏం చేయాలో ఆలోచిద్దాంరా అన్నట్టుగా ఏదో మంచి కోసం పిలిచినట్టుగా నెహమ్యాని పిలుస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడికి పిలిపించి నెహమ్యాని హాని చేద్దాం, నెహమ్యాని చంపుదామో లేకపోతే ఏదైనా చేద్దామో అన్నట్టుగా, మొత్తానికి నెహమ్యాని చంపేస్తే ఆ పనంతా కూడా ఆగిపోద్ది అన్నట్టుగా నెహమ్యాకి హాని చేయాలి అన్న ఉద్దేశంతో పైకి మాత్రం మంచిగానే ఇదిగో మనందరం అక్కడ కలుద్దాంరా, పలానా ప్లేస్లో కలుద్దాంరా అని చెప్పి వర్తమానం పంపారు నెహమ్యాకి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్నెందుకు ఆపవలెను, నేను రాలేను అని చెప్పుటకు దూతలను పంపితిని. నెహమ్యా నేను రాలేను అని చెప్తున్నాడు. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఒక పని చేయాలి అని ఆరంభించినప్పుడు అపవాది ఇలాగే మనల్ని భ్రమపరిచిద్ది. మనం చెయ్యాలి అనుకునే పని కాకుండా వేరే పని చేసేలాగా మనల్ని డైవర్ట్ చేసిద్ది, భ్రమ పెట్టిద్ది, అనవసరమైన విషయాల వైపు మనల్ని తిప్పిద్ది. కాకపోతే మనం ఎటు తిరగకుండా ఏ పని ముఖ్యమో, ఏది చేయాలో, ఎందుకు చేయాలో కరెక్ట్గా మనకు క్లారిటీ ఉంటే ఆ పని మీదే మనం ముందుకెళ్ళిపోవాలి.
అప్పుడే మనం దాన్ని సాధించగలం, అప్పుడే దాన్ని మనం పూర్తి చేయగలం అనే విషయాన్ని కూడా ఈ నెహమ్యాని బట్టి మనం ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు ఏమి హాని తలపెట్టకపోయినా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఈ పని ఆపి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, డైవర్ట్ అవ్వకుండా మనం చేయాల్సిన పని మనం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అదేదో సామెత ఉంటుంది కదా, ఒకవేళ అపవాది ఈరోజు పాస్టర్ వేషం వేసుకుని వచ్చింది అనుకోండి, పాస్టర్ లాగా నటిస్తుంది అనుకోండి, అపవాది యేసుక్రీస్తుని తిట్టదు, యేసుక్రీస్తుని నమ్ముకోవద్దు అని చెప్పదు, యేసుక్రీస్తునే నమ్ముకోండి అని చెప్పిద్ది. కాకపోతే ఆ లక్షణాలు మార్చేసిద్ది. మీరందరూ మంచోళ్ళు, మీరేం చేసినా పర్లోకి వెళ్ళిపోతారు, తప్పు చేయండి ఏం కాదు, చెడు చేయండి ఏం కాదు, చెడు చేయండి ఏం కాదు, ఇలాగే ఉండండి ఏం కాదు, అలాగే ఉండండి ఏం కాదు అన్నట్టుగా బోధన మార్చేసిద్ది. పైకి చూడడానికి యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాం కదా, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కదా, దేవుడు తోడుంటాడు కదా అన్నట్టుగా మనం మోసపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏ లక్షణాలు అయితే చెప్పాడో ఆ లక్షణాలు మనలో ఉండవు. యేసుక్రీస్తు వారు ఎలా అయితే మనల్ని మారమన్నారో అలా మనం మారము. అలాగేం చేద్దంటే పైన పేరు వరకు అదే ఉంటుంది కానీ లోపల ఉండే ఆ లక్షణాలన్నీ కూడా మార్చేసిద్ది. అపవాదం అలా మనల్ని భ్రమపరిచిద్ది. ఇక్కడ కూడా అలాగే పైన కూడా మనం చూసాం కదా, మాకు సహాయం చేయడానికి రండి, మేమేదో పని చేస్తున్నాం, మాకు సహాయం చేయడానికి రండి అన్నట్టుగా పిలుస్తున్నారు. కాకపోతే అక్కడ సహాయం చేయాలనేది కాదు వాళ్ళ ఉద్దేశం, ఇక్కడ జరుగుతున్న పని ఆపాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ కలుద్దాం మాట్లాడదాం అన్నట్టుగా చెప్తున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, నాశనం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మనం చేసే పని నుండి మనల్ని పక్కకు తప్పిస్తే చాలు, అప్పుడు వాళ్ళు విజయం సాధించినట్టే. మనం పక్కకు తిరగకుండా ఏ పని మనం చేయాలనుకుంటామో ఆ పనిని మనం మాత్రం సంపూర్ణం చేయాలి. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. కేవలం ఒక్కసారి కాదు, 4 సార్లు, ఒకటికి పలుమార్లు అడిగారంట. అయినా కానీ నెహమ్యా మాత్రం నాకు పని ఉంది, నేను ఎందుకు రావాలి, కావాలంటే నా పని అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పి ధైర్యంగా ఆ పని మీదే దృష్టి మొత్తం కేంద్రీకరించాడు. ఆ పని అయ్యేంతవరకు ఎక్కడికి కదలను అన్నట్టుగా గొప్ప సంకల్పం పెట్టుకుని ఉన్నాడు. అంతటా 5వ మారు సన్బల్లటును తన పనివారి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెను అని నీవు ప్రాకారమును కట్టుచున్నావు అనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావు అనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి అనియు మొదలగు మాటలు, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు రాయబడెను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక పత్రికను రాయించారు. అందులో ఏంటి, బెదిరిస్తున్నారు అనమాట నెహమ్యాని. ఏమని, నువ్వు యూదులు రాజుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇజ్రాయెల్ అందరినీ కూడా రాజుకు వ్యతిరేకంగా ఉండేలాగా తిప్పుతున్నావు, నువ్వు అధికారం చలాయించాలనుకుంటున్నావా. పైకి చూడడానికి ఇదేదో నెహమ్యాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉంది కానీ నిజానికి నెహమ్యాని బెదిరిస్తున్నారు. ఒకవేళ నువ్వు రాకపోతే ఇవన్నీ కూడా మేము ప్రచారం చేస్తాం, జనాలందరికి కూడా తెలియజెప్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్పే అబద్ధాలను వాళ్ళకు కూడా తెలుసు. రాజే కదా పంపించింది నెహమ్యాని, రాజే కదా అర్థహశస్తా నువ్వు వెళ్ళు పని చేసుకుని పని పూర్తి చేసుకుని రా అని చెప్పి నెహమ్యాని పంపించింది. అయితే వీళ్ళందరూ కూడా నెహమ్యా రాజు కావాలనుకుంటున్నాడు, అందుకే యూదులందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు, ప్రవక్తలందరూ కూడా తన కోసమే బోధిస్తున్నారు. అలాగా చెడు మాటలు, అనుమానాలు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేని వాళ్ళు మన వెనకాల మన గురించి చెడు మాటలు చెప్తారు అనేది గమనించండి. ఒకవేళ ఏదైనా కానీ చెడు ఉంటే డైరెక్ట్గా అడిగాలి. ఇప్పుడు నాలో మీకు ఏదైనా అనిపించింది, నన్ను డైరెక్ట్గా అడిగాలి. మీలో ఏదైనా అనిపించింది, మిమ్మల్ని డైరెక్ట్గా అడిగాలి. మనం డైరెక్ట్గా మాట్లాడితే మన అనుమానాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనం డైరెక్ట్గా వాళ్ళని అడగకుండా వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పి, వీళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పి అలా మనం చెప్పడం వల్ల అనుమానాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. అవన్నీ కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళని నాశనం చేయాలి అనుకునే ఆలోచనలు. నాశనం చేయడానికే కానీ ఒకళ్ళని బాగుపరచడానికి ఇవేవి కూడా పనిచేయవు అనేది మనం గమనించాలి. ఎలాగ కుట్ర పన్నుదాం అనుకున్నారు నెహమ్యా మీద, ఈ పని చేయలేకుండా మేము శక్తిమంతుల మగుదుము అనుకొని వారందరూ మమ్మును బెదిరింప చూసిరు కానీ, ఎలాగ బెదిరిద్దామని చూశారు కానీ నెహమ్యాని, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివి అని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. అయ్యా మా ఆలోచన ఇది కాదు, మీరు కావాలని చెడుగా ఆలోచించకండి, చెడుగా ప్రచారం చేయకండి అని చెప్పి కేవలం 2 లైన్లో వాళ్ళకి ప్రత్యుత్తరం రాసేసి నెహమ్యా మరలా తన పని తాను కంటిన్యూ చేస్తున్నాడు. ముందు పని పూర్తి అవ్వాలి, ఆ తర్వాత ఏదైనా అన్నట్టుగా నెహమ్యా ఉన్నాడు. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవుడికి ప్రార్థన చేయడం మాత్రం నెహమ్యా ఎక్కడ ఆపట్లేదు చూడండి. ప్రార్థన వల్లే నెహమ్యా ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. చెడుని గుర్తించగలుగుతున్నాడు, దానికి దూరం అవుతున్నాడు, చేయాలనుకున్న పని చేయగలుగుతున్నాడు. అన్నింటికీ కారణం నెహమ్యా ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండడమే. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము,
అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని. షమయా అని పేరు గుర్తుపెట్టుకోండి. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడినంటే ఇంట్లోనే ఉండేలాగా అతను బంధించారు షమయాని. అతడు రాత్రి కాలమందు నన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనం పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, ఈ షమయా అనే వ్యక్తి అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త నెహమ్యా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రాత్రి నిన్ను చంపేస్తారు, నిన్ను చంపుదామని అందరూ కూడా ప్లాన్ వేస్తున్నారు, మనం పారిపోదాం పదా, మనం వెళ్ళి ఎక్కడ దాక్కుందాం, దేవుని మందిర గర్భాలయం అంటే అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది కదా, అక్కడ దాక్కుందాం పదా అని చెప్పి నెహమ్యాని వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. పైకి చూడడానికి ఇదేదో మంచిగానే అనిపిస్తుంది, ఏదో నెహమ్యాని కాపాడుతున్నాడు అన్నట్టుగా. కానీ మీరు గమనించండి, దాక్కోవడానికి అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి అసలు ఎవరు వెళ్ళకూడదు కదా, ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు వెళ్ళకూడదు కదా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి కదా. ఒకటి, దేవుడికి వ్యతిరేకంగా నెహమ్యా చేత పాపం చేయించాలి అని అనుకుంటున్నాడు. అలాగే ఒక అధికారే పారిపోయాడు అంటే, అంత ముందు దాకా వీళ్ళందరూ కూడా ఒక చేత్తో కత్తి, ఒక చేత్తోనేమో పనిముట్లు, ఇవన్నీ కూడా పట్టుకొని చాలా మంచిగా విశ్వాసంతో పని పూర్తి చేస్తున్నారు, ఆ ప్రాకారం కడుతున్నారు. ఇప్పుడు నెహమ్యానే పారిపోయాడు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి అని వాళ్ళందరూ కూడా వింటే వాళ్ళందరూ కూడా ఇంకా బలహీనపడతారు కదా. ఒక పక్కన జనాలను బలహీనపరచడం, ఇంకో పక్కన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుడి ఆజ్ఞను మీరడం, దేవాలయాన్ని అపవిత్రపరచడం. అలాగా నెహమ్యా చేత పాపం చేయించాలి అన్న ఉద్దేశంతో ఈ షమయాని పంపించారు వాళ్ళు, ఆ విరోధులు. అయితే అప్పుడు నెహమ్యా ఏం చేస్తున్నాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, నేను అధికారిని కదా, నేనే పారిపోతే జనాలు ఏమనుకుంటారు, నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను పారిపోకూడదు. మొదటి పాయింట్, అసలు గర్భాలయంలో ప్రవేశించడం ఏంటి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చా, ధర్మశాస్త్రాన్ని నేనెందుకు మేరతాను, అలా చేయకూడదు కదా, నేను అందులో ప్రవేశింపను అంటిని. ఇవన్నీ కూడా నెహమ్యా గుర్తించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, నెహమ్యాకి ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉండడం, రెండోది ఎప్పటికప్పుడు నెహమ్యా ప్రార్థన చేసుకుంటూ ఉండడం వల్ల ఆపదల నుండి నెహమ్యాని దేవుడు రక్షిస్తున్నాడు. మనం కూడా మన పని బద్ధకం లేకుండా మన పని మనం పూర్తి చేయాలి, దాని మీదే మన శ్రద్ధ అంతా ఉంచాలి, ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకొచ్చే ఆటంకాల నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేది కూడా ఈ సందర్భం నుండి మనం గమనించాలి. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదు అనియు టోబియాను సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసెను అనియు తేటగా కనుగొంటిని, అతడు అబద్ధ ప్రవక్త అని చెప్పి వెంటనే గ్రహించాడు నెహమ్యా. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదును అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. నేను పాపంలో పడిపోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇలా ప్లాన్ చేశారు అని చెప్పి నెహమ్యాకి అర్థమైంది. అంటే ముందుగా షమయా అబద్ధ ప్రవక్త అన్న విషయం నెహమ్యాకి తెలీదు. అప్పుడు దాకా మంచివాడే అయి ఉంటాడు, మేబీ డబ్బు కోసం ఆశపడి ఇలా అబద్ధ ప్రవక్తగా మారుంటాడు. ఈ షమయా కూడా నన్ను మోసం చేస్తున్నాడే అని చెప్పి దాన్ని బట్టి నెహమ్యా బాధపడ్డాడు. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనము. వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా, వాళ్ళందరూ కూడా నా పని ఆపకుండా ఉండేలాగా నన్ను రక్షించు, పని జరిగించు, వాళ్ళని శిక్షించు, నువ్వే నీ చేతుల్లోకి తీసుకో అన్నట్టుగా నెహమ్యా మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ చూసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అదే నెహమ్యాని కాపాడుతూ వచ్చింది. నెహమ్యా వాళ్ళందరికీ అధిపతి కదా, వాళ్ళందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కదా, ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి మీద యుద్ధం చేయండి, చంపేయండి అంటే అది నెహమ్యాకి ఒక మాటతో అయిపోయే పని. కాకపోతే నెహమ్యా వాళ్ళని శిక్షించట్లేదు, నెహమ్యా వాళ్ళని తిట్టట్లేదు, చంపట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి అప్పగిస్తున్నాడు భారం మొత్తాన్ని. ఒకవేళ వాళ్ళు యుద్ధం చేయాలి అని వస్తే మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా అందరినీ ఉంచాడు అనేది కూడా మనం గమనించాలి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. 52 దినాలు, కరెక్ట్గా 52 రోజుల్లో యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని నిర్మించారు. యెరూషలేము మందిరాన్ని జెరుబ్బాబెల్ నాయకత్వంలో నిర్మించారు. ఆ యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని నెహమ్యా నాయకత్వంలో కరెక్ట్గా 52 రోజుల్లో అందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్ల దాన్ని నిర్మించారు. చుట్టూ ఉండే ప్రాకారం పని పూర్తయింది. అయితే మా శత్రువులు ఈ
సంగతి వినినప్పుడు మా చుట్టూను ఉండు అన్యజనులు అందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. మనం ఎన్ని రకాలుగా ఇలా చేసినా కానీ వీళ్ళు పని పూర్తి చేశారే అని చెప్పి అప్పుడు వాళ్ళల్లో భయం కలిగింది. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినది అని వారు తెలుసుకొనిరి. ఎన్ని కష్టాలు పెట్టినా కానీ వీళ్ళు ఈ పని కంప్లీట్ చేశారు అంటే, రాజు కూడా వీళ్ళకి సహాయం చేశాడంటే ఇది దేవుడి వల్ల జరిగిందే. ఇప్పుడు దాకా మేము పాపాలు చేశాం కదా, దేవుడు మమ్మల్ని ఎలా శిక్షిస్తాడు అని చెప్పి దేవుడి భయం వాళ్ళందరికీ కూడా అప్పుడు కలిగింది. ఆ దినముల్లో యూదుల ప్రధానులను టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచూ ఉండెను. అతడు ఆరహు కుమారుడైన షకన్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను కనుక యూదుల్లో అనేకులు అతని పక్షమున ఉండెదము అని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గురించి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఆ టోబియా కానీ సన్బలట్ కానీ వీళ్ళందరూ కూడా మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్నారు కదా నెహమ్యాని. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాజుకి ఎన్ని పత్రికలు ఎన్ని లెటర్స్ రాసినా కానీ రాజు మాత్రం నెహమ్యాకే సపోర్ట్ చేశాడు. రాజు నెహమ్యాని నమ్ముతున్నాడు అని మొదటి 3 అధ్యాయాల్లో కూడా మనం చదువుకున్నాం. అలాగా దేవుడి సహాయం వల్ల, రాజు కూడా కాదు, రాజుకి ఆ మనసు అనుగ్రహించింది దేవుడే కాబట్టి దేవుడి సహాయం వల్ల నెహమ్యా ఇజ్రాయెల్ అందరి చేత కూడా పని పూర్తి చేయించాడు. ఎటూ డైవర్ట్ అవ్వకుండా కేవలం పని మీదే శ్రద్ధ పెడితే ఎంత త్వరగా పని పూర్తవుద్ది, ఎంత మంచిగా పూర్తవుద్ది, దేవుడు కూడా ఎలా సహాయం చేస్తాడు అనేది ఈ నెహమ్యా పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఏ పని మొదలుపెట్టినా కానీ ప్రార్థన చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ బద్ధకం లేకుండా ఎటువైపు డైవర్ట్ అవ్వకుండా ఎన్నో రకాలుగా బయట నుండి వచ్చే ఇబ్బందులు, లోపల నుంచి వచ్చే ఇబ్బందులు, ఏ ఇబ్బందులైనా కానీ మనం వాటిని ఎదురిస్తూ పని పూర్తి చేస్తే ఖచ్చితంగా అందులో మనం విజయాన్ని సాధించగలం అనేది కూడా ఈ నెహమ్యా పుస్తకాన్ని చూసి మనం నేర్చుకోవాలి. నెహమ్యా గ్రంథం 7వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈరోజు చదువుకున్న 4, 5, 6 ఈ 3 అధ్యాయాల్లో కానీ అంత ముందు చదివిన అధ్యాయాల్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ మొదటి 6 అధ్యాయాల్లో మనం ఏం చదువుకున్నామంటే నెహమ్యా బబులోను నుండి యెరూషలేముకు వచ్చి యెరూషలేము చుట్టూ ఉండే ప్రాకారాన్ని కట్టించాడు. ఇప్పుడు యెరూషలేము ప్రాంతం మొత్తానికి కూడా ఒక రక్షణ ఏర్పాటైంది అని దాని అర్థం. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా 7వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మా గురించి ప్రార్థించండి. మా పరిచర్కు మీ కానుకల ద్వారా సహాయం చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.